శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు, ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఈరోజు వీడియోలో శ్రీ విన్నీ చిట్లూరు గారి రచించిన అంబ్రోషియో ఇన్ షిరిడి అను పుస్తకం నుండి బాబావారి సమక్షంలో జరిగిన అద్భుతమైన లీలను గురించి చెప్పబోతున్నానండి. విన్నీ అమ్మగారు గొప్ప సాయి భక్తురాలండి. అమ్మగారు మనకు బాబావారి గురించి ఎన్నో మనకు తెలియని విషయాలు మరియు లీలలను బుక్స్ రూపంలో మనకు రచించారు. బాబావారి టైంలో ఎంతోమంది సాయి భక్తుల లీలలను అన్నింటినీ సేకరించి బుక్స్ రూపంలో మనకు ప్రచురించారు. అలాగే బాబావారి దినచర్య గురించి, భక్తులకి బాబావారు ఇచ్చిన వస్తువుల గురించి, ఆనాటి భక్తుల గృహములకు వెళ్ళి ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన జనరేషన్ వాళ్ళకి బుక్స్ రూపంలో అందించారండి. అలాంటి విన్నీ అమ్మ గురించి మనము తప్పకుండా తెలుసుకోవాలి. ఇక ఈరోజు లీల వారు రచించిన బుక్ నుండి తీసుకున్న లీలండి. ఈరోజు లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. ఒక స్త్రీకి 25 ఏళ్ళు వచ్చినా మ్యారేజ్ అవ్వలేదు. తన తోటి ఫ్రెండ్స్కి, బంధువుల పిల్లలకి అందరికీ మ్యారేజెస్ అయ్యాయి. వారికి పిల్లలు కూడా పుట్టారు. పాపం ఆమెకు ఎంతో బాధ వేస్తూ ఉండేది. నార్మల్గానే ఆ కాలంలో 15 ఏళ్ళకే పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేవి. కానీ పాపం ఆమెకి 25 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వకపోవడంతో తన ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ బాధను చూసి ఈమె కూడా చాలా బాధపడుతూ ఉండేది. ఆమెకి జీవితం నరకంగా ఉండేది. ఆమె ఎంతోమంది దేవుళ్ళను ప్రార్థించింది. అటువంటి స్థితిలో ఒకసారి తన ఫ్రెండ్ ద్వారా బాబా గురించి విన్నది. బాబా లీలలు విని నమ్మకం ఏర్పడింది. వెంటనే తన మనసులో బాబాని ఇలా ప్రార్థించింది. బాబా, నాకు సంవత్సరంలోపు పెళ్ళి అయితే నేను షిరిడీకి వచ్చి మీ పాదములు పట్టుకొని అలాగే మీకు ఒక టెంకాయ సమర్పించుకుంటాను అని బాబా వారిని తన మనసులో మొక్కుకుంది. కొద్ది రోజుల తరువాత తన తల్లిదండ్రులు ఆమెకి ఒక వరుణ్ణి చూశారు. మ్యారేజ్ కుదిరింది. ఆమె ఆశ్చర్యపోయింది. బాబా వారి దయ వలన సంవత్సరంలోపే తనకు పెళ్ళయింది. ఇప్పుడు తన ముక్కు తీర్చుకోవలసిన టైం వచ్చింది. ఆమె తను ముక్కు గురించి అలాగే తనకు షిరిడీకి వెళ్ళాలని కోరిక వాళ్ళ అత్త వాళ్ళకి, వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. కానీ వాళ్ళు బాబా వారి మీద విశ్వాసం లేకపోవడంతో షిరిడీ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె చాలా బాధపడింది. కానీ వాళ్ళ హస్బెండ్ని మాత్రం అడుగుతూనే ఉంది, ఎప్పటికైనా తన్ను షిరిడీకి పంపమని. బాబా వారి దయ వలన ఒకసారి వాళ్ళ భర్త ఒప్పుకున్నారు. కానీ మేము ఎవ్వరము నీకు తోడు రాము, నీవు మాత్రమే ఒంటరిగా వెళ్ళాలి షిరిడీకి అని చెప్పారు. తన భర్త పర్మిషన్ ఇవ్వడంతో ఆమె చాలా హ్యాపీగా షిరిడీకి వెళ్ళడానికి రెడీ అయ్యింది. అన్నీ సర్దుకొని ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించుకోవడానికి తీసుకుని వెళ్ళింది. ఆమె షిరిడీకి వెళ్ళాక స్నానం చేసుకొని ద్వారకామాయికి వెళ్ళి బాబావారి దర్శనం చేసుకుంది. కొంతసేపు కూర్చొని దర్శనమయ్యాక తను కొబ్బరికాయ బాబావారికి సమర్పించుకోవాలి అన్న సంగతి మర్చిపోయి తిరిగి తన బసకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తన ముక్కుకు ఉన్న ముక్కెర లేదని చూసుకొని చాలా బాధపడింది. అన్ని చోట్ల వెతికింది. కానీ ముక్కెర మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతలో తను బాబాకు కొబ్బరికాయ సమర్పించాలి అనే సంగతి గుర్తుకు వచ్చింది. అలాగే బాధగా ద్వారకామాయికి వెళ్ళింది. బాబావారు చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. బాబావారిని చూసి ఆమె బాధతో, బాబా, నాకు పెళ్ళి అయితే కొబ్బరికాయ సమర్పిస్తానని మొక్కుకున్నాను, కొబ్బరికాయ తీసుకుని వచ్చాను అని చెప్పి బాబావారికి సమర్పించింది. ఇంకా బాబావారితో ఏడుస్తూ తను ఇలా అంది, బాబా, నాకు పెళ్ళి మీ దయ వలనే కుదిరింది. మీ మీద ఎంతో భక్తి ఏర్పడింది. నా ముక్కు తీర్చుకోవడానికి ఒంటరిగా నేను ఒక్కదాన్నే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నా ముక్కెర పోయింది. అది చాలా అశుభ సూచకం. పైగా మా అత్త, మామలు, మా భర్త ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉంది అని బాబాకు చెప్పుకొని ఏడ్చింది. బాబావారు తను చెప్పిందంతా విని ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా, బాధపడకు, నీ ముక్కెర నీతోనే ఉంది అని అన్నారు. ఆమె ఆతృతగా తన బట్టలన్నీ విదిలించుకుంది.
ముక్కెర కోసం వెతికింది. కానీ అది ఎక్కడా కింద పడలేదు, ఎక్కడా కనిపించలేదు. ఇంకా అప్పటికే తన తిరుగు ప్రయాణానికి ఆలస్యం అవుతూ ఉండడం వల్ల ఆమె బాబాతో కొబ్బరికాయను బాబాను తీసుకోమని ప్రార్థించింది. కానీ బాబావారు మాత్రం ఆ కొబ్బరికాయ నీదే కాబట్టి నీవే పగలగొట్టు అని అన్నారు. కానీ ఆమె ఆ కొబ్బరికాయను బాబాకి ఇవ్వడం కోసం తీసుకొచ్చానని, అది తన ముక్కు కాబట్టి బాబావారు తీసుకోవాలని పదే పదే ఆమె బాబావారిని తీసుకోమని అడగటము, బాబావారు మాత్రం ఆమెని పగలగొట్టమని చెప్పసాగారు. ఇలా కాసేపు అయ్యాక చివరికి ఆమె బాబావారి ముందు టెంకాయను పగలగొట్టి బాబా చేతికి కొబ్బరి చిప్పలు ఇవ్వబోతుండగా వాటిలో ఒక చిప్పలో తన ముక్కెర ఉండటం చూసింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది, ఆశ్చర్యపోయింది. తన కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. ఆమె ఏడుస్తూ బాబాను చూసింది. బాబావారు నవ్వుతూ ఆమెను ఆశీర్వదించారు. ఏమి బాబావారి చమత్కారము! ఇలాంటి ఎన్నో అద్భుత లీలలను 1918వ సంవత్సరం వరకు బాబావారు ప్రత్యక్షంగా తన భక్తుల మీద ప్రదర్శించేవారు. బాబావారు సమాధి చెందిన తరువాత కూడా ఇలాంటి అద్భుత లీలలను ఎంతోమంది సాయి భక్తుల మీద ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. మీరు కూడా బాబావారి లీలలను, చమత్కారాలని అనుభవించినట్లయితే మీ సాయి లీలలను ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి షేర్ చేయగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబావారు ఉన్నారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబావారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నేను పెద్ద ఆపదలో ఉన్నాను తండ్రి. నాకు నీవే దిక్కు. నాకు న్యాయము అలాగే సహాయము చేయి బాబా. నాకు ఈ లోకంలో నీవు తప్ప ఎవరు దిక్కులేరు. ప్లీజ్ బాబా, నన్ను నీవే ఆదుకోవాలి అని బాబావారిని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా ఆ భక్తురాలిని బాబావారు ఆశీర్వదించాలని, తన ఆపదల నుండి బాబావారు కాపాడాలని, అలాగే తనకి ఏ ప్రాబ్లం లేకుండా బాబావారు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆ షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. అలాగే తప్పకుండా ప్లీజ్ మీ సాయి లీలలను స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.